హాయ్ అండి, ఎంతమంది కీమా కర్రీ అంటే ఇష్టం, అది కూడా బగారా రైస్ కాంబినేషన్తో కామెంట్ చేయండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే కుక్కర్లో ఒక 3 నుంచి 4 పావుల వరకు ఆయిల్ని వేసుకొని బగారా ఆకులు నేను చూపిస్తాను. మసాలా అనాస పువ్వు, 2 లవంగాలు, 2 ఇలాచీలు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న మెంతి కూరని కూడా వేసేసుకోవాలి. ఇలా మెంతికూర వేసుకోవడం వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా మీరు మెంతికూర వేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిపోయిన తర్వాత అందులోనే కొద్దిగా వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయే వరకు కొద్దిసేపు పాటు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు, ఒక 1/2 స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా ఇదంతా మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో అయితే నేను 1/2 kg వరకు కీమాని అయితే తీసుకుంటున్నాను. కీమాని అంతా అందులోకి వేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కీమా అందులో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా దీన్నంతా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు పాటు మూత పెడితే అందులో నుంచి వాటర్ అంతా, ఎక్స్ట్రా వాటర్ ఏదంతా ఇలా బయటికి రిలీజ్ అయిపోతుంది. ఇలా రిలీజ్ అయిపోయిన తర్వాత అందులో ఒక 2 to 3 స్పూన్స్ వరకు కారాన్ని అయితే వేసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. 1 స్పూన్ వరకు కొద్దిగా సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి, అందులోనే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని దీన్ని కూడా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకోవాలి. అప్పుడు ఇదంతా బాగా ఉడికిపోతుంది. ఇలా విజిల్ పెట్టుకొని తీసుకుంటే కర్రీ అయితే ఇలా ఉంటుంది. కొద్దిగా వాటర్ అయితే ఉంటుంది కదా, కొద్దిసేపు మూత పెట్టుకుంటే ఇలా కర్రీ అనేది దగ్గర పడిపోతుంది. ఇలా కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఇలా కర్రీ అనేది ఇలా బాగా దగ్గర అనే వరకు ఉంచుకోవాలి. అంతేనండి. మీద నుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.